Hi friends, good morning everyone. Welcome to Aspirants e-learning. Myself is Gopi. కేవలం 100 పార్టిసిపెంట్స్ మాత్రమే ఇందులో మనకు ఉండడం జరుగుతుంది. సో ఎవరైతే జాయిన్ అవ్వాలనుకుంటున్నారో ఈ ఆన్లైన్ క్లాసెస్లో రెగ్యులర్గా క్లాసెస్ ఉంటాయి. ఈ క్లాసెస్లో జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు మనకు బిలో మనకు డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్ను కాంటాక్ట్ చేయండి. ఓకేనా? సో లెట్ us discuss now. Myself is Gopi, arithmetic faculty. Today we are going to discuss the topic on రేషియో అండ్ ప్రపోర్షన్. దాన్ని మనం తెలుగులో ఏమంటాము అంటే నిష్పత్తి అనుపాతాలు అని అంటాం. ఓకేనా? ఈ నిష్పత్తి అనుపాతాల్లో ప్రీవియస్గా అడిగినటువంటి క్వశ్చన్స్ ఏంటిది, ఏ విధంగా క్వశ్చన్స్ అడుగుతాడు, నెంబర్ ఆఫ్ మోడల్స్ ఏ విధంగా ఉంటాయి. ఓకేనా? సో దాంట్లో ఉన్నటువంటి మోడల్స్ ఎలా ఉంటాయి అనేది మనం డిస్కషన్. టోటల్ ఆర్ఎస్ అగర్వాల్ కానీ వేరే బుక్స్ కానీ ఏ బుక్స్లో ఎన్ని మోడల్స్ ఉన్నాయో ఆ టోటల్ మోడల్స్ ఆఫ్ క్వశ్చన్స్ అనేది మనం ఈరోజు డిస్కషన్ చేసుకోబోతున్నాం. అయితే ఇక్కడ ఫస్ట్ నిష్పత్తి అంటే ఏంటిది, ఓకేనా, అనుపాతము అంటే ఏంటిది, వాటిలో ఉన్నటువంటి రకాలు ఏంటిది, సో వాటి గురించి మనం డిస్కషన్ చేసుకుందాం. నిష్పత్తి అంటే ఒకే యూనిట్లలో ఉన్నటువంటి రెండు రాశులను పోల్చడాన్ని మనం నిష్పత్తి అని అంటాం. ద కంపారిజన్ ఆఫ్ టూ క్వాంటిటీస్ ఈజ్ కాల్డ్ యాజ్ రేషియో అని అంటాం. ద కంపారిజన్ ఆఫ్ టూ క్వాంటిటీస్ ఈజ్ కాల్డ్ యాజ్ రేషియో. అంటే ఒకే యూనిట్లలో ఉన్నటువంటి రెండు రాశులను పోల్చడాన్ని నిష్పత్తి అని అంటాము. సపోజ్ ఆ రెండు రాశులు ఏ కామా బీలు అయినాయి అనుకోండి. ఇఫ్ ద టూ క్వాంటిటీస్ ఆర్ ఏ అండ్ బి, ఆ రెండు రాశులు ఏ కామా బీలు అయితే వాటి మధ్య నిష్పత్తిని ఎలా రాస్తాము, A/B లేదా A/Bగా ఇండికేట్ చేయాల్సి ఉంటుంది. అంటే మనం రేషియోని ఎలా రాసుకోవచ్చు అంటే A/B ఫార్మేట్లో రాసుకోవచ్చు లేదా A/B రూపకంగా కూడా రాసుకోవచ్చు. ఓకేనా? అంటే నిష్పత్తి A/Bలో ఏని పూర్వపదము అని అంటారు లేదా మొదటి పదము అని అంటారు. పూర్వపదము లేదా మొదటి పదము అని అంటారు. దాన్ని మనం A ఈజ్ కాల్డ్ యాజ్ యాంటీసిడెంట్ అని అంటాము. ఇంగ్లీష్లో మనం ఏమని పిలుస్తాము అంటే దాన్ని మనం యాంటీసిడెంట్ అని అంటాము. నెక్స్ట్ బీని ఏమంటారు అంటే దీన్ని పరపదము లేదా రెండవ పదము అని అంటారు, లేదా ఇంకొక పదంగా కూడా పిలవచ్చు ఉత్తర పదము అని అంటారు. ఉత్తర పదము అని అంటారు. దీన్ని మనం ఇంగ్లీష్లో ఏమంటాము అంటే కాన్సిక్వెంట్ అని అంటాము. ఓకేనా? ఏని మనం ఏమంటాము అంటే పూర్వపదము అని అంటాము లేదా మొదటి పదము అని అంటాము. దాన్ని ఇంగ్లీష్లో మనం యాంటీసిడెంట్ అని అంటాము. బీని ఏమంటాము అంటే పరపదము అని అంటాము లేదా ఉత్తర పదము అని అంటాం. కాన్సిక్వెంట్ అని అంటాం. ఓకేనా? సో ఇక్కడ ఈ ఏబీలు అంటే దీంట్లో సంబంధించినటువంటి క్వశ్చన్ మామూలుగా బేసిక్గా ఎలా అడుగుతాడు అంటే ఇక్కడ చూడండి, 3:4 నిష్పత్తిలో పూర్వపదము 21 అయితే పరపదము ఎంత అని అంటాడు. పరపదము ఎంత అని అంటాడు. అంటే ఇక్కడ చూడండి, ఇన్ రేషియో 3:4 ఇఫ్ ద యాంటీసిడెంట్ ఈస్ 21 దెన్ వాట్ ఈస్ కాన్సిక్వెంట్ అని అంటాడు. మళ్ళీ ఒకసారి వినండి ఫ్రెండ్స్, 3:4 నిష్పత్తిలో పూర్వపదం 21 అయితే పరపదం ఎంత అని అంటాడు. మామూలుగా ఇక్కడ వినండి, ఇక్కడ యాంటీసిడెంట్ 21 అని ఇచ్చాడు, కాన్సిక్వెంట్ ఎంత అని అడుగుతున్నాడు. అంటే 3:4లో 3 అనేది పూర్వపదంగా మనం పిలుస్తామని చెప్పాను. A/Bలో ఏని పూర్వపదం అని అంటాం. 4ను ఏమంటాము అంటే పరపదము అని అంటారు, కాన్సిక్వెంట్ అని అంటారు. సో ఇక్కడ పూర్వపదం విలువ ఇచ్చాడు, ఎంతని ఇచ్చాడు, 21 ఇచ్చాడు. అంటే 3 భాగాల విలువ ఎంత అంటే 21 అని ఇచ్చాడు. సో ఇక్కడ పరపదము ఎంత అని అడుగుతున్నాడు. పరపదం విలువ అంటే 4 భాగాల యొక్క విలువ ఎంత. పరపదం అంటే 4. వాట్ ఈస్ ద కాన్సిక్వెంట్ వాల్యూ అంటే 4. అంటే 4/3 × 21 అంటే 3 భాగాలకే 21 అయినప్పుడు 4 భాగాలకి ఎక్కువ అవుతుంది కదా. అంటే సో ఇక్కడ ఈ విధంగా కూడా చూసుకోవచ్చు. 3 1 3 7 సార్లు అంటే ఒక భాగానికి 7 అయినప్పుడు 4 భాగాలకి ఎంత అవుతుంది అంటే సో దట్ ఈస్ 28 అవుతుంది. అంటే మామూలుగా బేసిక్గా క్వశ్చన్స్ అంటే ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగకపోవచ్చు కానీ జనరల్గా అంటే దీనిపైన ఈ బేస్డ్ పైన క్వశ్చన్స్ ఏ రకంగా అడుగుతాడు అంటే ఆ రకంగా ఉండడం జరుగుతుంది. ఇప్పుడు మనం ఇది నిష్పత్తిలో ఉన్నటువంటి రకాల గురించి తెలుసుకుందాం. అసలు నిష్పత్తిలో ఉన్నటువంటి రకాలు ఏంటి అంటే ఇక్కడ చూడండి, ద టైప్స్ ఆఫ్ ద రేషియోస్ అని అంటాం. అంటే A/B యొక్క వర్గ నిష్పత్తి ఎంత అని అంటాడు. వర్గ నిష్పత్తి అని అంటాం, వర్గము అని అంటారు.
సో వాట్ ఈస్ ద డూప్లికేట్ రేషియో ఆఫ్ A:B? దాన్ని మనం ఇంగ్లీష్లో ఏమంటాము అంటే డూప్లికేట్ రేషియో అని అంటాం. డూప్లికేట్ రేషియో అని అంటారు దాన్ని మనం ఇంగ్లీష్లో. డూప్లికేట్ రేషియో వర్గ నిష్పత్తి ఎంత అవుతుంది అంటే A²:B² అవుతుంది. అంటే A:B యొక్క వర్గ నిష్పత్తి ఎంత అవుతుంది అంటే A²:B² అవుతుంది. దాన్ని మనం డూప్లికేట్ రేషియో అని అంటాం. నెక్స్ట్ A:B యొక్క వర్గమూల నిష్పత్తి అని అంటారు. వర్గమూల నిష్పత్తి అంటే దీన్ని మనం ఏమంటామంటే ద సబ్డూప్లికేట్ రేషియో అని అంటాం. ఇంగ్లీష్లో సబ్డూప్లికేట్ రేషియో అని అంటాం. వాట్ ఈస్ ద సబ్డూప్లికేట్ రేషియో ఆఫ్ A:B అని అంటారు. సో ఇక్కడ వర్గమూల నిష్పత్తి ఏమవుతుంది అంటే √A:√B అనేది అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ A:B యొక్క ఘన నిష్పత్తి ఎంత? A:B యొక్క ఘన నిష్పత్తి అని అంటాడు. ఘన నిష్పత్తి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, ఘనము అంటే ఏమవుతుంది అంటే క్యూబ్ అవుతుంది కాబట్టి సో దాన్ని మనం ఏమంటాము అంటే A⁴:B³ అవుతుంది ఘనము. ఓకేనా, క్యూబ్. దీన్ని మనం ఏమంటామంటే ట్రిప్లికేట్ రేషియో అని అంటాం. ఇంగ్లీష్లో వాట్ ఈస్ ద ట్రిప్లికేట్ రేషియో ఆఫ్ A:B అని అంటారు. అప్పుడు A⁵:B³. ఓకేనా. నెక్స్ట్ A:B యొక్క ఘనమూల నిష్పత్తి ఎంత అని అంటాడు. ఘనమూల నిష్పత్తి అని అంటాడు. ఘనమూల నిష్పత్తి ఎంత అని అడుగుతాడు. ఓకేనా. సో ఇక్కడ దీన్ని మనం ఇంగ్లీష్లో ఏమంటామంటే సబ్ ట్రిప్లికేట్ రేషియో ఆఫ్ వాట్ ఈస్ ద సబ్ ట్రిప్లికేట్ రేషియో ఆఫ్ A:B అని అంటాం. సబ్ ట్రిప్లికేట్ రేషియో అన్నప్పుడు సో ⁵√A⁴B అనేది అంటాం. అయితే ఇక్కడ ఈ 4 చూడండి ఫ్రెండ్స్, వర్గ నిష్పత్తి ఎంత అంటే A²:B² అవుతుంది. దాన్ని మనం ఇంగ్లీష్లో డూప్లికేట్ రేషియో అని అంటాము. నెక్స్ట్ వర్గమూల నిష్పత్తి అంటే √A:√B అవుతుంది. దాన్ని మనం ఇంగ్లీష్లో సబ్ డూప్లికేట్ రేషియో అని అంటాము. నెక్స్ట్ ఘన నిష్పత్తి అంటే ట్రిప్లికేట్ రేషియో అంటే ఏమవుతుంది అంటే A⁵:B³ అవుతుంది. సో ఘనమూల నిష్పత్తి ఎంత అవుతుంది అంటే ⁵√A:⁵B అవుతుంది. అది సబ్ ట్రిప్లికేట్ రేషియో అని అంటాం. ఓకేనా. అసలు నిష్పత్తి అంటే ఏంటిది, వాటిలో ఉన్నటువంటి రకాల గురించి మనం డిస్కషన్ చేసుకున్నాం. ఓకేనా. డూప్లికేట్ వర్గ నిష్పత్తి, వర్గమూల నిష్పత్తి, ఘన నిష్పత్తి, ఘనమూల నిష్పత్తి అని అడుగుతుంటాడు. సో మామూలుగా క్వశ్చన్ ఎలా అడుగుతాడు అంటే ఇక్కడ వినండి. సో 3:4 యొక్క ఘన నిష్పత్తి ఎంత అని అడుగుతాడు. ఫైండ్ ద ట్రిప్లికేట్ రేషియో ఆఫ్ 3:4 అని అంటాడు. జస్ట్ బేసిక్ ఓరియంటెడ్ ఫ్రెండ్స్, ఇది అడుగుతాడు. సో ఇక్కడ ఘన నిష్పత్తి ఎంత అంటే 3³ అవుతుంది. 3³ అంటే 27, 4³ అంటే 64 అవుతుంది. సో 27:64 అని అంటే ఘన నిష్పత్తి ఎంత, ఘనమూల నిష్పత్తి ఎంత, వర్గ నిష్పత్తి ఎంత, వర్గమూల నిష్పత్తి ఎంత అనేది మనం వాటి గురించి డిస్కషన్ చేసుకున్నాం. నెక్స్ట్ వన్ బహుళ నిష్పత్తి అని అంటారు. ఇందులోనే బహుళ నిష్పత్తి అని అంటారు. సో దీన్ని మనం ఇంకొక పదంగా కూడా పిలవచ్చు, సంకీర్ణ నిష్పత్తి అని అంటారు. బహుళ నిష్పత్తి అని అంటారు, లేదా దాన్ని ఇంకొక పదంగా సంకీర్ణ నిష్పత్తి అని అంటారు. సో దాన్ని మనం ఇంగ్లీష్లో ఏమంటాం అంటే కాంపౌండ్ రేషియో అని అంటాం. అసలు ఈ బహుళ నిష్పత్తి అని అంటే ఏంటిది అంటే 2 నిష్పత్తుల కన్నా దానికంటే ఎక్కువగా ఉన్నటువంటి నిష్పత్తులలో పూర్వపదముల లబ్ధము మరియు పరపదముల లబ్ధము మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని బహుళ నిష్పత్తి అని అంటాం. అంటే 2 లేదా అంతకన్నా ఉన్నటువంటి నిష్పత్తులలో పూర్వపదముల లబ్ధము మరియు పరపదముల లబ్ధంకి మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని బహుళ నిష్పత్తి అని అంటాం. ఇంగ్లీష్లో ద ప్రొడక్ట్ ఆఫ్ ద యాంటిసిడెంట్స్ అండ్ ద ప్రొడక్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యుయెంట్స్ ఈజ్ కాల్డ్ యాజ్ కాంపౌండ్ రేషియో అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా ఇస్తాడండి, A:B, C:D, E:F యొక్క సంకీర్ణ నిష్పత్తి ఎంత అని అడుగుతాడు. ఓకేనా. ఫైండ్ ద కాంపౌండ్ రేషియో ఆఫ్ A:B, C:D, E:F అని అంటాడు. అయితే ఇక్కడ ఈ మొదటి పదాలు అనేది పూర్వపదములు, ఇవన్నీ కూడా పూర్వపదములు అని అంటాం, మొదటి పదములు అని అంటాం. ఓకేనా. యాంటిసిడెంట్స్ అని అంటాం. ఇందులో పూర్వపదం ఏ అవుతుంది, ఇందులో పూర్వపదం సి అవుతుంది, ఇందులో పూర్వపదం ఈ అవుతుంది ఫ్రెండ్స్. అయితే ఇక్కడ చూడండి, యాంటిసిడెంట్స్ ACE అవుతున్నాయి. ఇవన్నీ యాంటిసిడెంట్స్. BDE అనేది కాన్సిక్వెన్స్ అని అంటాం. అయితే ఇక్కడ చూడండి, పూర్వపదముల లబ్ధము అన్నాడు అంటే ఏమవుతుంది, A:C:E అవుతుంది. సో పరపదముల లబ్ధం ఏమవుతుంది, B:D:F అవుతుంది. సో వాటి యొక్క
బహుళ నిష్పత్తి ఎంత అంటే ఏ ఇంటూ సి ఇంటూ ఈ, సో బి ఇంటూ డి ఇంటూ ఎఫ్. ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్ ఏ రకంగా అడుగుతాడంటే 2:3, 4:5 యొక్క సంకీర్ణ నిష్పత్తి ఎంత అని అంటాడు. అంటే మామూలుగా ఫైండ్ ద కాంపౌండ్ రేషియో ఆఫ్ 2:3, 4:5 అని అంటాడు. అన్నప్పుడు మనం మామూలుగా ఏం చేస్తాము అంటే వాటి యొక్క పూర్వ పదముల లబ్ధము అని అంటాడు. పూర్వ పదముల లబ్ధము, ద ప్రొడక్ట్ ఆఫ్ ద యాంటిసిడెంట్స్ అనేది తీసుకోవాలి. సో ఇక్కడ పూర్వ పదములు ఏమిటి? 2, 4. పరపదములు ఏమిటి? 3, 5 అవుతున్నాయి. సో ఇక్కడ పూర్వ పదముల లబ్ధం, యాంటిసిడెంట్స్ ఏమవుతున్నాయి అంటే 2 and 4 అవుతున్నాయి. కాన్సిక్వెన్స్ ఏమవుతున్నాయి అంటే 3 and 5. సో పూర్వ పదముల లబ్ధము అంటే 2 into 4, పరపదముల లబ్ధము అంటే 3 into 5 అవుతుంది. సో 8:15 అంటే 2:3, 4:5 యొక్క సంకీర్ణ నిష్పత్తి కాంపౌండ్ రేషియో ఎంత అవుతుంది అంటే 8:15 అవుతుంది. సో మళ్ళీ ఒకసారి చెప్తాను, బహుళ నిష్పత్తి అన్న సంకీర్ణ నిష్పత్తి అన్న ఒకటే ఫ్రెండ్స్. ఇక్కడ బహుళ నిష్పత్తి అంటే ఏంటిది అంటే పూర్వ పదముల లబ్ధము మరియు పరపదముల లబ్ధానికి మధ్య ఉన్నటువంటి సంబంధం ఏదైతే ఉంటుందో దాన్ని మనం బహుళ నిష్పత్తి అని అంటాం. ద ప్రొడక్ట్ ఆఫ్ ద యాంటిసిడెంట్స్ అండ్ ద ప్రొడక్ట్ ఆఫ్ ద కాన్సిక్వెన్స్ ఈస్ కాల్డ్ యాజ్ కాంపౌండ్ రేషియో అని అంటాం. సో ఈ రకంగా మనకు అడుగుతుంటారు. నెక్స్ట్ విలోమ నిష్పత్తి అని అంటాం. విలోమ నిష్పత్తి, ఇన్వర్స్ రేషియో అని అంటాం. విలోమ నిష్పత్తి అని అంటారు. విలోమ నిష్పత్తి గురించి డిస్కషన్ చేసుకుందాం. విలోమ నిష్పత్తి అని అంటాము. దాన్ని మనం ఇంగ్లీష్లో ఏ రకంగా పిలుస్తారు అంటే ఇన్వర్స్ రేషియో అని అంటాం. ఇన్వర్స్ రేషియో అని అంటాం. అసలు విలోమ నిష్పత్తి అంటే ఏంటిది? ఏదైనా ఒక స్థిర సంఖ్యకి లవంలో 1ని చేర్చగా ఏర్పడేటటువంటిదే విలోమ నిష్పత్తి అని అంటాము. అంటే ఏదైనా ఒక స్థిర సంఖ్యకు, ఓకేనా, ఏదైనా ఒక స్థిర సంఖ్యకు ఈ లవంలో 1ని చేర్చగా సో వాటినే విలోమ నిష్పత్తి అని అంటాము. సపోజు A:B యొక్క వాట్ ఈస్ ద ఇన్వర్స్ రేషియో ఆఫ్ A:B అని అంటాడు. A:B యొక్క విలోమ నిష్పత్తి ఏమవుతుంది అంటే 1/A:1/B అవుతుంది. లేదా దీన్ని మనం ఇంకో రకంగా కూడా B:A అవుతుంది. విలోమ నిష్పత్తి వాట్ ఈస్ ద ఇన్వర్స్ రేషియో ఆఫ్ A:B ఈజ్ ఈక్వల్ టు 1/A:1/B, లేదా దాన్ని మనం B:Aగా, లేదా A:B:C యొక్క విలోమ నిష్పత్తి అంటే 1/A:1/B:1/C. ఏదైనా ఒక స్థిర సంఖ్యకు లవంలో 1ని చేర్చగా వాటి ఏర్పడేటటువంటిదే విలోమ నిష్పత్తి అని అంటాం. సో ఇక్కడ A:B:C యొక్క విలోమ నిష్పత్తి ఏమవుతుంది అంటే 1/A:1/B:1/C అనేది అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఇప్పుడు మనం నిష్పత్తి గురించి డిస్కషన్ చేసుకుందాం. సో అందులో ఉన్నటువంటి రకాల గురించి డిస్కషన్ చేసుకున్నాం, బహుళ నిష్పత్తి గురించి చెప్పుకున్నాం, విలోమ నిష్పత్తి గురించి మనం డిస్కషన్ చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ ఇప్పుడు పోతే అనుపాతము, ప్రపోర్షన్ అని అంటాము. నెక్స్ట్ మన అనుపాతము అని అంటారు. అనుపాతము, దాన్ని మనం ఇంగ్లీష్లో ఏమంటామంటే ప్రపోర్షన్ అని అంటాము. ప్రపోర్షన్ అని అంటాం. అసలు అనుపాతము అంటే ఏంటిది అంటే రెండు నిష్పత్తుల యొక్క సమానతత్వాన్ని, అంటే రెండు నిష్పత్తుల యొక్క సమానతత్వాన్ని సో రెండు నిష్పత్తుల యొక్క సమానతత్వాన్ని మనం అనుపాతము అని అంటారు. అంటే ఇంగ్లీష్లో ఏమంటాము అంటే ద ఈక్వాలిటీ ఆఫ్ టూ రేషియోస్ ఈజ్ కాల్డ్ యాజ్ ప్రపోర్షన్. ద ఈక్వాలిటీ ఆఫ్ టూ రేషియోస్ ఈజ్ కాల్డ్ యాజ్ ప్రపోర్షన్ అని అంటాం. అంటే అర్థం ఏంటిదంటే A:B అనేది ఒక నిష్పత్తి, C:D అనేది మరొక నిష్పత్తి. అవునా? ఇవి రెండు నిష్పత్తులు. ఈ రెండు నిష్పత్తుల యొక్క సమానతత్వమే, ఈ రెండు నిష్పత్తులు సమానంగా ఉన్నాయి అంటే సో అది అనుపాతంలో ఉంది అని అర్థం. సో ఇక్కడ A:B ఒక నిష్పత్తి, C:D అనేది మరొక నిష్పత్తి. రెండు నిష్పత్తుల యొక్క సమానతత్వాన్ని మనం అనుపాతము అని అంటాము. సో ఇక్కడ రెండు నిష్పత్తులు సమానంగా ఉన్నాయి అంటే AD = BC అనే సూత్రాన్ని మనం ఉపయోగించాల్సి ఉంటుంది. ఇదే అనుపాత నియమం అని అంటాము. ద ఈక్వాలిటీ ఆఫ్ టూ రేషియోస్ ఈజ్ కాల్డ్ యాజ్ ప్రపోర్షన్, వేర్ AD =
బీసీ. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ప్రపోర్షనాలిటీ అని అంటాము. ఏడి ఈజ్ ఈక్వల్ టు బీసీ. ఇక్కడ ఏ కామా డీలను అంత్య పదాలు అని అంటారు. ఇందులో బి కామా సిలను మధ్య పదాలు అని అంటారు. వేర్ ఏ అండ్ డి ఆర్ కాల్డ్ యాజ్ ఎక్స్ట్రీమ్స్, వేర్ బి అండ్ సి ఆర్ కాల్డ్ యాజ్ మీన్స్, మధ్య పదాలు అని అంటారు. దాన్ని మనం ఇంగ్లీష్లో ఏమంటాము అంటే వీటిని ఏ అండ్ డి అనేది ఎక్స్ట్రీమ్స్ అని అంటాం, బి అండ్ సి అనేది మీన్స్ అని అంటాం. అయితే ఇందులో మనకు మెయిన్ ఇంపార్టెంట్గా క్వశ్చన్స్ ఏ రకంగా అడుగుతాడు, దేని ఓరియంటెడ్గా క్వశ్చన్స్ అడుగుతాడు అంటే ఇందులో 3 రకాలుగా ఉంటుందండి. ఒకటి మొదటిది చూడండి, 4వ అనుపాతము. 4వ అనుపాతము అని అంటాం. సో దీన్ని మనం ఇంకొక పదంగా కూడా పిలుచుకోవచ్చు, చతుర్థి అనుపాతము. చతుర్థి అనుపాతము అని అంటాం. ఇంగ్లీష్లో అయితే 4th ప్రపోర్షన్ అని అంటారు. 4th ప్రపోర్షన్ అని అంటారు. సో దీని ఓరియంటెడ్గా క్వశ్చన్స్ ఎలా అడుగుతాడు, అసలు 4వ అనుపాతము అంటే ఏంటిది అంటే A:B = B, C:D. సో ఇందులో డీని మనం ఏమంటాము అంటే 4వ అనుపాతము అని అంటాము. డీని 4వ అనుపాతము అని అంటారు. వేర్ డి ఈజ్ కాల్డ్ యాజ్ 4th ప్రపోర్షన్ అండి. ఓకేనా. A:B = C:D, వేర్ డి, ఇక్కడ డీని మనం ఏమంటాము అంటే 4వ అనుపాతము అని అంటారు. డి ఈజ్ కాల్డ్ యాజ్ 4th ప్రపోర్షన్ అని అంటాము. సో ఇక్కడ చూడండి, 2 నిష్పత్తులు సమానంగా ఉన్నప్పుడు ఏడి ఈజ్ ఈక్వల్ టు బీసీ అనే సూత్రాన్ని మనం ఉపయోగిస్తాం. ఓకేనా. ఇక్కడ మనకు డి అంటే 4వ అనుపాతం యొక్క సూత్రం కావాలి. సో డి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి, BC/A అవుతుంది. సో 4వ అనుపాతం యొక్క సూత్రం ఏమవుతుంది అంటే వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ 4th ప్రపోర్షన్, దట్ ఈస్ డి ఈజ్ ఈక్వల్ టు BC/A అవుతుంది. 4వ అనుపాతం డి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది అంటే BC/A అవుతుంది. ఇందులో క్వశ్చన్స్ ఎలా అడుగుతాడు అంటే ఎగ్జాంపుల్ క్వశ్చన్ ఇక్కడ వినండి. ఎగ్జాంపుల్ క్వశ్చన్ 6, 8, 9ల యొక్క 4వ అనుపాతము ఎంత, లేదా చతుర్థి అనుపాతం ఎంత అని అడుగుతాడు. ఫైండ్ ద 4th ప్రపోర్షన్ ఆఫ్ 6, 8, 9. 6, 8, 9ల యొక్క 4వ అనుపాతము అని అంటారు. 4వ అనుపాతము అని అంటారు. We have to find the 4th proportion of 6, 8, 9. 4వ అనుపాతము అంటే ఫార్ములా ఏంటిది, D ఈజ్ ఈక్వల్ టు BC/A అనేది అవుతుంది. సో ఇక్కడ చూడండి, D ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ ఏ విలువ ఇచ్చాడు, B విలువ ఇచ్చాడు, C విలువ ఇవ్వడం జరిగింది. A ఈజ్ ఈక్వల్ టు 6, B ఈజ్ ఈక్వల్ టు 8, C ఈజ్ ఈక్వల్ టు 9. వీ హ్యావ్ టు ఫైండ్ ద వాల్యూ ఆఫ్ D. 4వ అనుపాతం అంటే D అనేది కనుక్కో. సో D ఈజ్ ఈక్వల్ టు B × C అంటే 8 × 9/A అంటే ఎంత అంటే 6. సో క్యాన్సిల్ చేయండి. 2 3s are 2 4s are 3 1s are 3 3s are అంటే 4 3లు ఎంత అండి 12. అంటే 6, 8, 9ల యొక్క 4వ అనుపాతం ఎంత అవుతుంది అంటే 12 అనేది అవుతుంది. ఓకేనా. సో ఇక్కడ వాట్ ఈస్ ద 4th ప్రపోర్షన్ ఆఫ్ 6, 8, 9 అన్నప్పుడు వాల్యూ ఎంత అవుతుంది అంటే 12 అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు మనం 4వ అనుపాతం గురించి డిస్కషన్ చేసుకుందాం. నెక్స్ట్ వన్ 3వ అనుపాతము అని అంటారు. నెక్స్ట్ వన్ ఏమంటాము అంటే 3వ అనుపాతము అని అంటారు. 3వ అనుపాతము అని అంటారు, లేదా ఇంకొక పదంగా తృతీయ అనుపాతము అని అంటారు. తృతీయ అనుపాతము అని అంటాం. ఇంగ్లీష్లో అయితే 3rd ప్రపోర్షన్ అని అంటాం. 3rd ప్రపోర్షన్ అని అంటాం. రైట్. ఇక్కడ వినండి, 3వ అనుపాతము అంటే ఏంటిది అంటే A:B = B:C. ఓకేనా. సో ఇక్కడ B అనేది 2వ అనుపాతం, C అనేది 3వ అనుపాతం, D అనేది 4వ అనుపాతం అని అంటాం. కాబట్టి ఇందులో సిని మనం ఏమంటాము అంటే సిని 3వ అనుపాతము అని అంటారు. సిని మనం 3వ అనుపాతము అని అంటారు. వేర్ C ఈజ్ కాల్డ్ యాజ్ 3rd ప్రపోర్షన్ అని అంటాం. సో ఇప్పుడు 2 సమానంగా ఉన్నాయి కాబట్టి AD ఈజ్ ఈక్వల్ టు BC అనే సూత్రాన్ని ఉపయోగిస్తే AC ఈజ్ ఈక్వల్ టు B² అనేది వచ్చింది. ఓకేనా. ఇప్పుడు నాకు C విలువ కావాలి, C. సో C ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది B²/A అవుతుంది. ఇది 3వ అనుపాతం యొక్క సూత్రము. సో C ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది అంటే B²/A అవుతుంది.
ఓకేనా. ఎగ్జాంపుల్ క్వశ్చన్ వేర్ సి ఈజ్ కాల్డ్ ఏ, వాట్ ఈస్ ద థర్డ్ ప్రపోర్షన్ ఫార్ములా, దట్ ఈస్ సి ఈజ్ ఈక్వల్ టు బి స్క్వేర్ బై ఏ అనేది అవుతుంది. సో దీంట్లో ఎగ్జాంపుల్ క్వశ్చన్ ఎలా ఇస్తాడు అంటే, ఒక్కసారి ఇక్కడ వినండి ఫ్రెండ్స్, క్వశ్చన్ ఎలా ఇస్తాడు అంటే, సో ఇక్కడ 2,4 యొక్క మూడవ అనుపాతం ఎంత అని అంటాడు. ఫైండ్ ద థర్డ్ ప్రపోర్షన్ ఆఫ్ 2,4 అని అంటారు. మూడవ అనుపాతము అన్నప్పుడు సి ఈజ్ ఈక్వల్ టు బి స్క్వేర్ బై ఏ, ఇది ఏ అవుతుంది, ఇది బి అవుతుంది. ఓకేనా. సో సి ఈజ్ ఈక్వల్ టు బి స్క్వేర్ అంటే ఎంత, ఇక్కడ 4 స్క్వేర్ బై ఏ అంటే 2, 4 స్క్వేర్ అంటే ఎంత, 16/2 అవుతుంది. సో ఆన్సర్ ఎంత అవుతుంది అంటే 8 అవుతుంది. ఓకేనా. అంటే మూడవ అనుపాతం, వీ హ్యావ్ టు ఫైండ్ ద థర్డ్ ప్రపోర్షన్ వాల్యూ. వాట్ ఈస్ ద థర్డ్ ప్రపోర్షన్ ఆఫ్ 2,4? వాట్ ఈస్ ద వాల్యూ హియర్? వీఆర్ గెటింగ్ ద వాల్యూ ఇస్ 8. ఓకేనా. మూడవ అనుపాతం యొక్క సూత్రం ఏమవుతుంది అంటే సి ఈజ్ ఈక్వల్ టు బి స్క్వేర్ బై ఏ అవుతుంది. సో అట్లా క్వశ్చన్ ఎగ్జాంపుల్గా ఇలా ఇస్తాడండి. సో వీ హ్యావ్ టు ఫైండ్ ద థర్డ్ ప్రపోర్షన్ వాల్యూ. ఓకేనా. నెక్స్ట్ 4వ అనుపాతం గురించి డిస్కషన్ చేసుకుందాం, 3వ అనుపాతం గురించి డిస్కషన్ చేసుకుందాం. దెన్ వీ కెన్ గో ఆన్ టు ద 2వ అనుపాతం, సెకండ్ ప్రపోర్షన్ అని అంటారు. ఓకేనా. 2వ అనుపాతము అని అంటారు, లేదా దీన్ని మనం ఇంకొక పదంగా కూడా పిలవచ్చు, మధ్యమ అనుపాతము, మధ్యమ అనుపాతము అని అంటారు. 2వ అనుపాతంగా పిలవచ్చు మనం, లేదా దీన్ని మధ్యమ అనుపాతంగా కూడా పిలవడం జరుగుతుంది. ఓకేనా. నెక్స్ట్ ఇంగ్లీష్లో మనం ఏమంటాము అంటే దీన్ని సెకండ్ ప్రపోర్షన్ అని అంటాము, సెకండ్ ప్రపోర్షన్ అని అంటాము, లేదా ఇంకొక పదంగా ఎలా పిలుచుకోవచ్చు అంటే వీ కెన్ కాల్ ఇట్ యాజ్ మీన్ ప్రపోర్షన్ అని అంటాం. సెకండ్ ప్రపోర్షన్ ఆర్ వీ కెన్ కాల్ ఇట్ యాజ్ మీన్ ప్రపోర్షన్ అని అంటాం. ఓకేనా. సో 2వ అనుపాతము మధ్యమ అనుపాతము అన్న ఒకటే, లేదా సెకండ్ ప్రపోర్షన్ ఆర్ మీన్ ప్రపోర్షన్ అన్నా కూడా మనకి ఇంగ్లీష్లో రెండింటికి అర్థం ఒకటే వస్తుంది. మరి 2వ అనుపాతము అంటే ఏంటిది అంటే A:B = B:C. ఓకేనా. ఇందులో ఇప్పుడు మనం డిని 4వ అనుపాతం అన్నాము, సిని 3వ అనుపాతం అన్నాము. ఇప్పుడు మనం బిని 2వ అనుపాతంగా పిలవచ్చు. సో ఇక్కడ బి అనేది ఏమవుతుంది, బి అనేది 2వ అనుపాతం అవుతుంది, బి అనేది 2వ అనుపాతం అవుతుంది. సో బి ఈజ్ కాల్డ్ యాజ్ సెకండ్ ప్రపోర్షన్. సో ఇక్కడ ఏడి ఈజ్ ఈక్వల్ టు బీసీ అనే సూత్రాన్ని మనం ఉపయోగిస్తాం, అనుపాత నియమం. అప్పుడు ఏమవుతుంది, ఏసీ ఈజ్ ఈక్వల్ టు బి స్క్వేర్ అవుతుంది. సో నాకు బి యొక్క సూత్రం కావాలి, వీ హ్యావ్ టు ఫైండ్ ద ఫార్ములా ఫర్ బి. సో బి ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ ఏసీ అవుతుంది. అంటే మనకేమవుతుంది అంటే బి ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ ఏసీ అవుతుంది. అది 2వ అనుపాతం, అంటే సెకండ్ ప్రపోర్షన్ అన్నా మీన్ ప్రపోర్షన్ అన్నా అర్థం ఒకటి. అంటే దీంట్లో క్వశ్చన్ ఏ రకంగా అడుగుతాడు అంటే ఫైండ్ ద సెకండ్ ప్రపోర్షన్ ఆఫ్ 4,9 అని అంటాడు, లేదా ఫైండ్ ద మీన్ ప్రపోర్షన్ ఆఫ్ 4,9 అంటుంటాడు. అంటే 4,9 యొక్క 4,9 యొక్క 2వ అనుపాతము ఎంత అని అంటాడు. వీ హ్యావ్ టు ఫైండ్ ద సెకండ్ ప్రపోర్షన్ అని అంటారు. 4,9 యొక్క 2వ అనుపాతం, ఫైండ్ ద సెకండ్ ప్రపోర్షన్ ఆఫ్ 4,9. సో లేదా మధ్యమ అనుపాతంగా పిలవచ్చు. సో బి ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమని తెలుసు అండి, ఏసీ అని తెలుసు. ఓకేనా. ఇక్కడ ఏ విలువ 4 ఇచ్చాడు, బి విలువ సి విలువ ఏమని ఇచ్చాడు, 9 అని ఇచ్చాడు. మనం 2వ అనుపాతం, వీ హ్యావ్ టు ఫైండ్ ద సెకండ్ ప్రపోర్షన్ వాల్యూ. సో బి ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ ఏ ఇంటూ సి అంటే 4 × 9 అవుతుంది, అంటే 6 అవుతుంది. అంటే 2వ అనుపాతం కనుక్కోవాలి అంటే బి ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ ఏ ఇంటూ సి. అంటే 2వ అన్నా మధ్యమ అన్నా కూడా ఒకటే అండి అర్థం. ఓకేనా. మనం ఇంగ్లీష్లో సెకండ్ అన్నా మీన్ ప్రపోర్షన్ అన్నా రెండింటికి అర్థం ఒకటే అవుతుంది. సో ఇక్కడ 4వ అనుపాతం ఎలా కనుక్కోవాలి, 3వ అనుపాతం ఎలా కనుక్కోవాలి, 2వ అనుపాతం ఎలా కనుక్కోవాలి అనేది మీకు మామూలుగా ఆర్ఎస్ అగర్వాల్ బుక్ ఓపెన్ చేయగానే ఫస్ట్ కనబడే క్వశ్చన్స్ అన్నీ కూడా ఈ అనుపాతం పైనే ఉండడం జరుగుతుంది. ఓకేనా. ఏదన్నా ఒక సంఖ్య ఇచ్చి 4వ అనుపాతం కనుక్కోమంటాడు, లేదా 3వ అనుపాతం కనుక్కోమంటాడు, లేదా 2వ అనుపాతం కనుక్కోమనడం జరుగుతుంది. రైట్. ఇది ఇంట్రడక్షన్ అబౌట్ ద రేషియో అండ్ ప్రపోర్షన్ అండి, నిష్పత్తి అనుపాతంకు సంబంధించినటువంటి మనకు దాని గురించి వివరణ డిస్కషన్ చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ ఇప్పుడు పోతే
ప్రాబ్లమ్స్, అంటే ఈ ప్రాబ్లమ్స్లో అంటే ఇందులో ప్రీవియస్గా అడిగినటువంటి క్వశ్చన్స్ ఏంటిది, ఏ రకంగా అడుగుతాడు, ఏ స్టాండర్డ్ లెవెల్లో క్వశ్చన్స్ అడుగుతాడు, ఏ విధంగా అడుగుతాడు క్వశ్చన్స్ అనేది మనం డిస్కషన్, అంటే బేసిక్ లెవెల్ టు ద స్టాండర్డ్ లెవెల్ ప్రతి వారికి యూజ్ అయ్యే విధంగా. అంటే దీన్ని 2 పార్ట్స్గా క్లాసెస్ అనేది ఉంటుందండి. ఇప్పుడు చెప్పేదంతా కూడా ఒక పార్ట్ 1 క్లాసు, పార్ట్ 2లో నెంబర్ ఆఫ్ మోడల్స్, మీరు ఏ బుక్ రిఫర్ చేసుకున్నా కూడా ఇందులో ఉన్నటువంటి టోటల్ మోడల్స్ ఆఫ్ క్వశ్చన్స్ అనేది మీకు కవర్ అవడం జరుగుతుంది. ఓకేనా, ఫస్ట్ బేసిక్ లెవెల్ క్వశ్చన్ నుంచి స్టాండర్డ్ లెవెల్ క్వశ్చన్స్ వరకు మనం డిస్కషన్ చేసుకుందాం. అయితే ఇందులో ఫస్ట్ మోడల్ ఆఫ్ క్వశ్చన్స్ అంటే ప్రాబ్లమ్స్లో మనం డిస్కషన్ చేసుకుందాం. ఫస్ట్ వన్ ఇక్కడ చూడండి, ఒక ప్రాబ్లమ్ను మనం ఎన్ని మెథడ్స్లో చేయొచ్చు, ఒక ప్రాబ్లం అనేది ఎన్ని మెథడ్స్లో చేసుకోవచ్చు అనేది మనం డిస్కషన్ చేసుకుందాం. ఫస్ట్ ఇక్కడ వినండి, A:B = 2:3, B:C = 4:5 అయినా A:B:C యొక్క విలువ ఎంత అని అడుగుతాడు. Here he has given the value A:B = 2:3, whereas B:C = 4:5. Then we have to find the value of A:B:C and ఓకేనా, అంటే 3 విలువలు కనుక్కోవాలి అని చెప్పాడు. అయితే ఇందులో చాలామంది మీకు ఒక 3 మెథడ్స్లో ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలో చెప్తాను. అంటే ఎవ్రీ ప్రాబ్లమ్ను ఒక 2-3 మెథడ్స్లో ఎలా సాల్వ్ చేసుకోవచ్చు అనేది చెప్తాను. ఎవ్రీ మోడల్ను మీకు 2 మెథడ్స్ ఆర్ 3 మెథడ్స్లో చెప్తాను. ఇక్కడ వినండి, మనం నిష్పత్తిని ఎలా రాసుకోవచ్చు అని చెప్పాను, A:B లేదా A/Bగా రాసుకోవచ్చు అని చెప్పాను. అంటే వీ కెన్ రైట్ ద రేషియో ఇన్ ద ఫార్మేట్ ఆఫ్ 2:3 ఆర్ 2/3. అంటే ఇప్పుడు 2:3ని మనం ఎలా రాసుకోవచ్చు అంటే ఇక్కడ వినండి, నేను దీన్ని టోటల్గా 2/3గా రాస్తున్నానండి. ఫస్ట్ మెథడ్ ఇక్కడ వినండి ప్రాబ్లం. నెక్స్ట్ 4:5ని ఎలా రాస్తున్నానంటే 4/5గా రాస్తున్నాను. ఇటు చూడండి, నేనేం ఫైండ్ అవుట్ చేయాలి, A:B:C అనే 3 వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు రేషియో 2:3ని 2/3గా రాశాను, 4:5ని 4/5గా రాశాను. ఇప్పుడు నేను ఫైండ్ అవుట్ చేయాల్సింది A:B:C అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఫైండ్ అవుట్ చేయమన్నప్పుడు ఇక్కడ ఫస్ట్ మెథడ్ అనేది గుర్తుంచుపెట్టుకోండి, జెడ్ అనే అక్షరం మీరు ఎలా అయితే రాస్తారో, జెడ్ అనే లెటర్ ఎలా అయితే రాస్తారో ఆ జెడ్ లెటర్ను ఫాలో అవ్వండి. జెడ్ లెటర్ ఫస్ట్ ఎలా రాస్తారు అంటే ఈ స్టెప్లో రాస్తారు, ఇదే ఆర్డర్లో రాస్తారు. కాబట్టి ఇప్పుడు దీన్ని కూడా ఇలా ఫస్ట్ 2 4s are 8, 4 3s are 12, 3 5s are 15. సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ A:B:C = 8:12:15 అనేది ఫస్ట్ మెథడ్. అంటే ఇలా ప్రాబ్లం ఇచ్చినప్పుడు ఈ మెథడ్లో ఎలా చేసుకో, ఫస్ట్ మెథడ్ ఆఫ్ కాన్సెప్ట్. సెకండ్ మెథడ్, దీన్నే ఇంకొక మెథడ్ వితౌట్ యూజింగ్ పెన్ ఆర్ పేపర్, పెన్ను పేపర్ పెట్టకుండా మనం డైరెక్ట్గా ఆన్సర్ చెప్పొచ్చు. ఎలా ఆన్సర్ చెప్పొచ్చు అంటే మీకు ఇక్కడ 2 రేషియోస్ కనబడుతున్నాయి, వీఆర్ సీయింగ్ ద 2 రేషియోస్. ఓకేనా, 2 రేషియోలు కనబడుతున్నాయి గుర్తుపెట్టుకోండి. అందులో సెకండ్ రేషియో ఏమవుతుంది అంటే ఇక్కడ చూడండి, 2:3 అనేది ఒక రేషియో, 4:5 అనేది ఇంకొక రేషియో. ఇది సెకండ్ రేషియో అవుతుంది. ఓకేనా, సెకండ్ రేషియోలో ఫస్ట్ నెంబర్ను చూసుకోండి. సెకండ్ రేషియోలో ఫస్ట్ నెంబర్ ఏంటిదండి, 4. సెకండ్ రేషియోలో ఫస్ట్ నెంబర్ పైన కాన్సన్ట్రేషన్ చేయండి. సెకండ్ రేషియోలో ఫస్ట్ నెంబర్ ఏంటిది, 4. ఆ 4ని ఏం చేయాలి అంటే ఫస్ట్ రేషియోతోని మల్టిప్లై చేయాలి. అంటే ఇక్కడ చూడండి, దీన్ని ఈ రేషియోతోని మల్టిప్లై చేస్తున్నాడు. అంటే ఇక్కడ చూడండి, 4 2s are ఎంత, 8. నెక్స్ట్ 4 3s are ఎంత, 12. మనకు 2 రేషియోస్ వస్తాయండి. ఇంకొక వాల్యూ కావాలి, సి వాల్యూ కావాలి. సి వాల్యూ కావాలి అంటే ఈ 2 రేషియోస్లో ఉన్నటువంటి లాస్ట్ నెంబర్స్ను మల్టిప్లై చేయాలి. అంటే ఇక్కడ చూడండి, ఇందులో 3 అనేది లాస్ట్, ఇందులో 5 అనేది లాస్ట్. సో 3 5s are ఎంత అవుతుంది అంటే 15 అవుతుంది. మళ్ళీ ఒకసారి చెప్తాను, 2 రేషియోస్ ఇచ్చాడు కదా, ఆ 2 రేషియోలో సెకండ్ రేషియో పైన కాన్సన్ట్రేషన్ చేయండి. సెకండ్ రేషియోలో ఫస్ట్ నెంబర్ పైన చూడండి 4. ఆ ఫస్ట్ నెంబర్ను ఫస్ట్ రేషియోతోని మల్టిప్లై చేయండి. అంటే వీ హ్యావ్ టు మల్టిప్లై the first ratio with the second ratio's first number. అంటే 4 2s are 8, 4 3s are 12. నెక్స్ట్ 2 నెంబర్స్ వచ్చాయి కదా, ఇప్పుడు లాస్ట్ నెంబర్ రావాలి అంటే ఇందులో ఉన్నటువంటి లాస్ట్ నెంబర్, ఇందులో ఉన్నటువంటి లాస్ట్ నెంబర్ను మల్టిప్లై చేయాలి. సో 3 5s are 15. ఇది సెకండ్ మెథడ్ ఆఫ్ క్వశ్చన్స్. నెక్స్ట్ థర్డ్ మెథడ్, సింపుల్గా ఇంకొక మెథడ్లో ఎలా చేసుకోవచ్చు అంటే మామూలుగా ఇక్కడ చూడండి, A:B అనేది ఎలా ఇచ్చాడు అంటే 2:3 అని ఇచ్చాడు. B:C అనేది ఎలా ఇచ్చాడు అంటే 4:5 అని ఇచ్చాడు. ఓకేనా, ఇప్పుడు దీనికి ఈక్వల్గా ఈ నెంబర్ రాయండి. ఇక్కడ 4 ఉంది కాబట్టి ఇక్కడ కూడా 4 అనేది రాయండి. సో ఇక్కడ 3 ఉంది కాబట్టి సేమ్ ఈక్వల్గా 3 అనేది రాయండి. ఇప్పుడు మల్టిప్లై చేయండి. 2 4s are 8, 3 4s are 12, 3 5s are 15.
అంటే ఒక ప్రాబ్లంను మనం నెంబర్ ఆఫ్ మెథడ్స్లో చేసుకోవచ్చు. అంటే ఎవరికి ఈజీగా ఏ మెథడ్ కన్వీనియంట్ ఉంటుందో ఆ మెథడ్లో మనం ఫాలో అవ్వాల్సి ఉంటుంది. మీకు ఏ మెథడ్ ఈజీగా అనిపిస్తే ఆ మెథడ్లో ప్రాబ్లమ్స్ అనేది సాల్వ్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే ఇది బేసిక్ లెవెల్ ఆఫ్ క్వశ్చన్ అండి ఇది, ఓకేనా. అంటే A:B:C కనుక్కోవాలి అనుకుంటే ఈ 3 మెథడ్స్లో మనం ప్రాబ్లం అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులోనే మనకు డిఫరెంట్గా క్వశ్చన్స్ ఎలా అడుగుతాడు. నెక్స్ట్ వీ కెన్ గో ఆన్ టు ద సెకండ్ ప్రాబ్లం. సెకండ్ ప్రాబ్లం ఎలా అడుగుతాడు, కొంచెం డిఫికల్ట్గా ఎలా ఉంటుంది అంటే ఇక్కడ వినండి. 2A = 3B = 4C. సెకండ్ ప్రాబ్లం 2A = 3B = 4C అయినా A:B:C యొక్క విలువ ఎంత? 2A = 3B = 4C, దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ A:B:C అని చెప్పాడు, ఓకేనా. ఇక్కడ వినండి ఫ్రెండ్స్, ఇది ఒక డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడల్ ఆఫ్ క్వశ్చన్స్. మనకు A:B:C వాల్యూ కావాలి అంటే A:B వాల్యూ తెలిసి ఉండాలి, B:C వాల్యూ తెలిసి ఉండాలి. ఇవి రెండు తెలిసినప్పుడే ఇది మనం కనుక్కోగలుగుతాం. వీ కెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ A:B:C. కానీ మనకి ఇలా ఇచ్చాడా A:B B:C అనేది ఇంతకుముందు ప్రీవియస్ క్వశ్చన్లో ఇచ్చాడా? అలా ఇవ్వలేదు కదా. 2A = 3B = 4C అని ఇచ్చాడు. సో ఇప్పుడు వినండి, 2A = 3B అని చెప్పాడు, నెక్స్ట్ 3B = 4C అని చెప్పాడు. ఇటు వినండి సార్, ఇది ఫస్ట్ మెథడ్ ఆఫ్ క్వశ్చన్. ఇప్పుడు చూడండి, ఈ బీని ఇటు తీసుకురండి, ఏమవుతుంది? A/B = ఈ 2 అటు పంపించండి, ఏమవుతుంది? 3/2 అవుతుంది. నెక్స్ట్ ఈ సిని ఇటు తీసుకురండి, B/C = ఈ 3 అటు పంపించండి, ఏమవుతుంది? 4/3 అవుతుంది. అంటే A/B = 3/2 అన్నా 3:2 అన్నా ఒకటే. నెక్స్ట్ B/C = 4/3 అన్నా 4:3 అన్నా ఒకటే. సో ఇప్పుడు దీన్ని జెడ్ కాన్సెప్ట్లో రాస్తున్నానండి. నేను జెడ్ కాన్సెప్ట్ అనేది యూజ్ చేస్తున్నాను. అంటే 3/2గా రాశాను, దీన్ని 4/3గా రాశాను. ఇప్పుడు చూడండి, 4 3s ఎంత? 12. నెక్స్ట్ 4 2s 8, 2 3s 6. మళ్ళీ ఇవి 3 దేంట్లో అయినా క్యాన్సిల్ అవుతాయి అంటే 2 టేబుల్లో పోతాయి కాబట్టి 2 3s 6, 2 4s 8, 2 6s 12. అంటే A:B:C = 6:4:3. ఇది మామూలుగా మన మెథడ్లో మనం చేసుకోవాలనుకుంటే ఈ మెథడ్. ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు సింపుల్గా ఎలా చేసుకోవచ్చు? సెకండ్ మెథడ్లో ఇక్కడ వినండి, మనకు సెకండ్ మెథడ్లో ప్రాబ్లం అనేది సింపుల్గా ఎలా చేసుకోవచ్చు అంటే క్వశ్చన్ ఏమని ఇచ్చాడు చూడండి ఒకసారి. 2A = 3B = 4C అని ఇచ్చాడు. ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు? A:B:C అనేది ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఫస్ట్ మీకు క్వశ్చన్ అనేది ఇలా ఇచ్చినప్పుడు యూ హ్యావ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ ద నెంబర్స్ అండి, ఓకేనా. 2 3 4 వాట్ ఆర్ ద గివెన్ నెంబర్స్ అంటే 2 3 4, ఓకేనా. ఇచ్చిన నెంబర్స్ ఏంటి అంటే 2 3 4. ఆ 2 3 4కు LCM ఫైండ్ అవుట్ చేయండి, కాసాగు అనేది కనుక్కోండి. అంటే ఇక్కడ చూడండి, 2 1 2, 3 పోదు కాబట్టి 2 2 4. ఇంకేమైనా క్యాన్సిల్ అవుతాయి అంటే ఏమవ్వవు. సో వీ కెన్ మల్టిప్లై. 2 3s 6, 6 2s ఎంత? 12. అంటే కాసాగు LCM విలువ ఎంత వచ్చింది అంటే 12 వచ్చింది. ఇది కాన్సెప్ట్. ఇప్పుడు నాకు ఏ విలువ కావాలి? ఏ విలువ కావాలి అంటే వచ్చిన కాసాగు బై ఏ పక్కన ఏ నెంబర్ ఉందో అది చూసుకోవాలండి. ఏ పక్కన ఏ నెంబర్ ఉంది దాన్ని భాగించండి 2. అంటే 2 1 2 ఎన్నిసార్లు పోతుంది అంటే 6 టైమ్స్ పోతుంది. నెక్స్ట్ బి విలువ కావాలి అంటే కాసాగు బై మళ్ళీ బి పక్కన ఏ నెంబర్ ఉందో దాన్ని భాగించండి 3. 3 1s 3, 4s అంటే ఎంత వస్తుంది అంటే 4 వస్తుంది. సి విలువ కావాలి అంటే కాసాగు బై సి పక్కన ఉన్నటువంటి నెంబర్. సో 4 1s 4, 3s అంటే ఇప్పుడు డైరెక్ట్గా మనం ఆన్సర్ ఏమని చెప్పవచ్చు అంటే 6:4:3 అనేది మనం చెప్పుకోవడం జరుగుతుంది, ఓకేనా. ఇది A:B:C ఉన్నటువంటి కాన్సెప్ట్. ఒకవేళ ఇలా ఇచ్చినప్పుడు మనం ఈ మెథడ్స్లో ఎలా చేసుకోవచ్చు, ఓకేనా. రైట్, నెక్స్ట్ వన్ ఇక్కడ వినండి. మామూలుగా నెక్స్ట్ మోడల్ ఆఫ్ కాన్సెప్ట్ చూడండి. నెక్స్ట్ వన్ థర్డ్ మోడల్ ఆఫ్ కాన్సెప్ట్. అంటే ఇందులో క్వశ్చన్ ఏ రకంగా అడుగుతాడు ఒక్కసారి ఇక్కడ వినండి. A/B = B/C A/B A:B:C = 2:3:4 అని ఇచ్చాడు.
A:B:C ఈజ్ ఈక్వల్ టు 2:3:4 అని ఇచ్చాడు. అయినా A/B:B/C/C/A యొక్క విలువ ఎంత ఫైండ్ అవుట్ చేయమని చెప్పాడు. అంటే ఇక్కడ వినండి, A:B:C ఈజ్ ఈక్వల్ టు 2:3:4 అండి. సో అయినా A/B:B/C/C/A విలువ ఎంతనో ఫైండ్ అవుట్ చేయండి. వీ హ్యావ్ టు ఫైండ్ ద వాల్యూ ఆఫ్ A/B:B/C/C/A అనేది. అంటే ఇక్కడ చూడండి, A వాల్యూ ఎంత అవుతుంది 2, B వాల్యూ 3, C వాల్యూ 4. అంటే ఇక్కడ చూడండి, A/B:B/C/C/A అని ఎంతనో ఫైండ్ అవుట్ చేయమన్నాడు. కాబట్టి A/B అంటే ఎంత 2/3 నెక్స్ట్ B/C అంటే 3/4 నెక్స్ట్ C/A అంటే 4/2. ఓకేనా? అంటే ఆన్సర్ ఇది అవుతుందా? అవ్వదు. సో ఇక్కడ ఎప్పుడు కానీ నిష్పత్తి అనేది భిన్న రూపంలో ఉండకూడదు, మనకి ఇలా ఉండకూడదండి నిష్పత్తి అని. సో ఇక్కడ చూడండి, 2 1s are 2 2s are, ఇంకేమైనా క్యాన్సిల్ అవుతున్నాయి ఇందులో? అవ్వట్లేదు. కాబట్టి ఏమవుతుంది అంటే 2/3:3/4:2/1 అవుతుంది. సో మామూలుగా ఇలా వచ్చినప్పుడు చాలామంది ఏం చేస్తారంటే హారంలో ఉన్నటువంటి సంఖ్యలకు కాసాగు కనుక్కొని వచ్చిన కాసాగును మళ్ళీ 3తో గుణించడం జరుగుతుంది. లెంతీ ప్రాసెస్గా అవుతుందండి. ఓకేనా? సో ఇక్కడ డినామినేటర్స్కి ఏం చేస్తారు అంటే ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తారు, వచ్చిన ఎల్సిఎం అప్లై చేసి రేషియో అనేది ఫైండ్ అవుట్ చేస్తారు. అదంతా కూడా లెంతీ ప్రాసెస్ అవుతుందండి. సో దాంట్లో మనం సింపుల్గా ఎలా చేసుకోవచ్చు అంటే క్లోజింగ్ మెథడ్లో ప్రాబ్లం అనేది చేసుకోవచ్చు. క్లోజింగ్ మెథడ్ ఎలా ఉంటుంది అంటే ఇక్కడ వినండి, ఫస్ట్ విలువను క్లోజ్ చేయండి. అంటే 2/3ని క్లోజ్ చేస్తే మీకు ఇక్కడ 3/4:2/1 అనేది ఉంటుందండి. ఇందులో హారంలో ఉన్నటువంటి సంఖ్యలు మాత్రమే గుణించండి. ఓకేనా? వీ హ్యావ్ టు మల్టిప్లై ద డినామినేటర్స్ ఓన్లీ. సో 4 × 1 ఎంత? 4. ఓకేనా? సో ఇక్కడ చూడండి సార్, 4 × 1 4. ఇప్పుడు మీరు మూసివేసిన దాంట్లో లవంలో ఏ సంఖ్య ఉంటుందో దాన్ని కూడా గుణించండి. 4 × 1 4, 4 2s are, ఇక్కడ 2 ఉంది కాబట్టి 4 2s are ఎంత అవుతుంది? 8 అవుతుంది. నెక్స్ట్ రెండవది క్లోజ్ చేయండి. ఇక్కడ వినండి, నెక్స్ట్ ఇక్కడ చూడండి, 3 ఉంది, ఇక్కడ 1 ఉంది. హారంలో ఉన్నటువంటి సంఖ్యలు మాత్రమే గుణించండి. సో 3 × 1 3. ఇప్పుడు మీరు మూసివేసిన దాంట్లో ఏదైతే క్లోజ్ చేశారో దాంట్లో లవంలో ఏ సంఖ్య ఉంటుందో దాన్ని కూడా మల్టిప్లై చేయండి. సో 3 × 1 3. సో ఇక్కడ 3 ఉంది కాబట్టి 3 3s are ఎంత అవుతుంది అంటే 9 అవుతుంది. నెక్స్ట్ ఇది క్లోజ్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇందులో హారంలో ఈ సంఖ్యలు ఉన్నాయి, 3 4s are 12. ఇప్పుడు మీరు క్లోజ్ చేసిన దాంట్లో లవంలో ఏ సంఖ్య ఉంటుందో అది గుణించండి. 3 4s are 12, 12 2s are ఎంత అంటే 24 అవుతుంది. సో A/B:B/C/C/A విలువ ఎంత అవుతుంది అంటే 8:9:24 అనేది అవ్వడం జరుగుతుంది. సో ఇదొక కాన్సెప్ట్ ఆఫ్ మెథడ్. ఓకేనా? నెక్స్ట్ వన్ ఇక్కడ వినండి. నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం మనం. నెక్స్ట్ క్వశ్చన్లోకి A:B is equal to 2:3, B:C is equal to 1:2, C:D is equal to 4:5 అయినా A:B:C:D యొక్క విలువ ఎంత? ఓకేనా? ఇక్కడ వినండి ఫ్రెండ్స్, A:B విలువ ఇచ్చాడు 2:3 అని ఇచ్చాడు, B:C విలువ ఇచ్చాడు 1:2 అని ఇచ్చాడు, C:D ఇచ్చాడు 4:5 అని ఇచ్చాడు. ఇక్కడ ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు? A:B:C:D ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. వీ హ్యావ్ టు ఫైండ్ ద 4 వాల్యూస్, దట్ ఈస్ A:B:C:D. ఇక్కడ 4 విలువలు ఫైండ్ అవుట్ చేయమన్నప్పుడు ఇక్కడ వినండి, ఫస్ట్ 2:3 అని ఇచ్చాడు కదా, 2:3. ఓకేనా? నెక్స్ట్ B:C అంటే ఎంతని ఇచ్చాడు? ఇది A, ఇది B. నెక్స్ట్ B:C అంటే 1:2 అంటే 1:2. ఆ B కిందనే రాయండి. ఓకేనా? నెక్స్ట్ C:D కూడా ఇచ్చాడు. ఎంతని ఇచ్చాడు అంటే 4:5 అని ఇచ్చాడు. సో ఇది B, ఇది C అవుతుంది కాబట్టి C:D 4:5 అని ఇచ్చాడు. ఆ C కిందనే 4:5 అని రాయి. ఇక్కడ వినండి, సో ఇక్కడ దీనికి సమానంగా సంఖ్యలు రావాలి, ఇటువైపు 5కు సమానంగా సంఖ్యలు రావాలి. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ 2 ఉంది కాబట్టి దీనికి సమానంగా, ఇక్కడ 1 ఉంది కాబట్టి ఇక్కడ 1 అనేది రాయండి. నెక్స్ట్ ఇక్కడ 4 ఉంది కాబట్టి ఆ 4 ఇక్కడ వరకు సమానంగా వచ్చేటట్టు రాయి.
నెక్స్ట్ ఇప్పుడు రైట్ సైడ్లోకి వెళ్ళి ఈ 5కు సమానంగా ఇక్కడ 2 ఉంది కాబట్టి ఇక్కడ 2 రాయండి. నెక్స్ట్ ఇటు 3 ఉంది కాబట్టి 3 అనేది రాయండి. ఇప్పుడు A/2 B/2 C/2 D అనేది ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఇది A అవుతుంది, ఇది B అవుతుంది, ఇది C అవుతుంది, ఇది D విలువ అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ చూడండి 2 4s are ఎంత 8. A విలువ ఎంత వచ్చింది అంటే 8 వచ్చింది. నెక్స్ట్ 3 4s are 12. నెక్స్ట్ 3 2s are 6, 6 4s are 24 అవుతుంది. నెక్స్ట్ 3 2s are 6, 6 5s are ఎంత అవుతుంది అంటే 30 అవుతుంది. మళ్ళీ ఇవి దేంట్లో అయినా క్యాన్సిల్ అవుతాయి, ఎందులో అయినా పోతాయి అంటే రెండెక్కంలో పోతాయి కాబట్టి 2 4s are 8, నెక్స్ట్ 2 6s are 12, నెక్స్ట్ 2 12s are 24, నెక్స్ట్ 2 15s are 30. సో A/2 B/2 C/2 D విలువ ఎంత అంటే 4:6, 12:15. అంటే 4 విలువలు ఫైండ్ అవుట్ చేయమన్నప్పుడు ఎలా ఉంటుంది అనేది కాన్సెప్ట్ ఈ రకంగా మనం డిస్కస్. నెక్స్ట్ ఇకపోతే ఇందులోనే క్వశ్చన్ అనేది డిఫరెంట్గా ఇంకొక మెథడ్లో ఎలా అడుగుతాడు అనేది చెప్తాను, ఇక్కడ విను. రైట్, ఇప్పుడు చూడండి A/B = 3:5, B/C = 1:2, C/D = 4:3 అని ఇచ్చాడు, ఏదో ఒకటి ఇచ్చాడు అనుకోండి. ఇప్పుడు అయినా A/D విలువ ఎంతనో కనుక్కోమని అంటాడు. ఓన్లీ వీ హ్యావ్ టు ఫైండ్ ద వాల్యూ ఆఫ్ A అండ్ D. ఏ విలువ ఉన్ను D విలువ, ఇక్కడ A/B/C/D అనట్లేదు, ఓన్లీ A అండ్ D విలువ మాత్రమే కనుక్కోమంటున్నాడు. ఓన్లీ 2 విలువలు మాత్రమే కనుక్కోమంటాడు. అంటే ఏ విలువ కనుక్కోవాలి అంటే ఓకేనా, ఇక్కడ వినండి, మొదట్లో ఉన్నటువంటి సంఖ్యలన్నీ గుణించండి. D విలువ కనుక్కోవాలనుకుంటే చివరిలో ఉన్నటువంటి సంఖ్యలన్నీ గుణించండి. సో ఏ విలువ కనుక్కోవాలనుకుంటే మొదట్లో ఉన్నటువంటి సంఖ్యలు ఏంటి 3 1 4, మొదట్లో ఉన్నటువంటి సంఖ్యలు ఫస్ట్ నెంబర్స్ ఏంటి అంటే 3 1 4. D విలువ కనుక్కోవాలంటే చివరిలో ఉన్నటువంటి సంఖ్యలు 5 2 3. ఓకేనా, ఇప్పుడు చూడండి 3 × 1 3, 3 4s are ఎంత అంటే 12. ఓకేనా, అంటే 3 × 1 × 4 మొదట్లో ఉన్నటువంటి సంఖ్యలు. నెక్స్ట్ D విలువ కావాలి అంటే చివరిలో ఉన్నటువంటి సంఖ్యలు. సో 5 × 2 × 3, 5 × 2 × 3. సో 3 1 3, 3 4 12 అవుతుంది. సో 5 2s are 10, 10 3s are 30 అవుతుంది. మళ్ళీ ఇందులో అయినా క్యాన్సిల్ అవుతాయి అంటే నెక్స్ట్ ఇక్కడ చూడండి 2 6s are 2 15s are. సో A/D ఎంత అంటే 6:15 అవుతుంది. ఓన్లీ A ఉన్న D అడిగినప్పుడు మాత్రమే, ఏ విలువ అడిగినప్పుడు మాత్రం మొదట్లో ఉన్నటువంటి సంఖ్యలను గుణించాలి. D విలువ అడిగినప్పుడు మాత్రం చివరిలో ఉన్నటువంటి సంఖ్యలను గుణించాలి. వీ హ్యావ్ టు మల్టిప్లై టు గెట్ ద వాల్యూ ఆఫ్ A, వీ హ్యావ్ టు మల్టిప్లై ద ఫస్ట్ నెంబర్స్, దట్ ఈస్ 3 × 1 × 4. టు గెట్ ద వాల్యూ ఆఫ్ D, వీ హ్యావ్ టు మల్టిప్లై ద లాస్ట్ నెంబర్స్, లాస్ట్ డిజిట్స్. So that is 5 × 2 × 3. So A/D = that is 6:15 అవుతుంది. మనం A/B/C కనుక్కున్నాం, A/D అనేది కనుక్కున్నాం, లేదా A/B/B/C/C/A విలువ ఎలా ఇచ్చాడో కనుక్కున్నాం. నెక్స్ట్లోకి మోడల్ ఇంపార్టెంట్ క్వశ్చన్లోకి వెళ్తే నెక్స్ట్ ఇక్కడ చూడండి, నెక్స్ట్ వన్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ మోడల్ ఆఫ్ క్వశ్చన్ A+B/C/C+A is equal to 5:6:9. A+B/B+C/C+A is equal to 5:6:9. ఇక్కడ వినండి, A+B/B+C/C+A is equal to 5:6:9. మరియు A+B+C is equal to 10 అయినా C యొక్క విలువ ఎంత, దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ C ఎంత. ఇక్కడ చూడండి A+B B+C C+A is equal to 5:6:9 ఇచ్చాడు, అండ్ A+B+C is equal to 10 అని ఇచ్చాడు. మనం ఏం ఫైండ్, వీ హ్యావ్ టు ఫైండ్ ద వాల్యూ ఆఫ్ C అంటున్నాడు. C యొక్క విలువ ఎంతనో ఫైండ్ అవుట్ చేయమని అంటున్నాడు. ఇక్కడ చూడండి కాన్సెప్ట్ అనేది ఒకవేళ ఇలా క్వశ్చన్, ఇది ఇంపార్టెంట్ అండి మనకు నిష్పత్తి అనుపాతంలో ఇప్పుడు చెప్పిన దాంట్లో ఇది ఒకటి ఇంపార్టెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్.
ఏ ప్లస్ బి, బి ప్లస్ సి, సి ప్లస్ సి. అంటే ఏ ప్లస్ బి వాల్యూ రేషియోలో ఇచ్చాడు కాబట్టి దాన్ని మనం 5x అనుకుందాం, బి ప్లస్ సి 6x అనుకుందాం, సి ప్లస్ ఏ 9x అని అనుకుందాం. ఇప్పుడు ఈ మొత్తాన్ని టోటల్ చేయండి. ఏ ప్లస్ బి, బి ప్లస్ సి, సి ప్లస్ ఏ అంటే ఇక్కడ చూడండి ఏ ప్లస్ ఏ 2a అవుతుంది, బి ప్లస్ బి 2b అవుతుంది, సి ప్లస్ సి 2c అవుతుంది. అంటే ఏమవుతుంది 2a ప్లస్ 2b ప్లస్ 2c. ఓకేనా, ఈజ్ ఈక్వల్ టు దీన్ని మనం 5x 6x 9xగా అనుకుందాం. అంటే 9 ప్లస్ 6 15. ఓకేనా, 15 ప్లస్ 5 ఎంత అవుతుంది అంటే 20x అవుతుంది. ఓకేనా, సో ఇక్కడ 2 అనేది కామన్ తీస్తే ఏమవుతుంది అంటే ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 20x అవుతుంది. సో 2 1s are 2 10s are. ఓకేనా, ఆల్రెడీ నీకు ఏ ప్లస్ బి ప్లస్ సి వాల్యూ ఇచ్చాడు. ఏ ప్లస్ బి ప్లస్ సి వాల్యూ ఎంత 10 అని ఇచ్చాడు కాబట్టి అది ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. 10 ఈజ్ ఈక్వల్ టు 10x అవుతుంది. సో 10 10 క్యాన్సిల్ చేస్తే x ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది మనకు 1 అనేది వచ్చింది. ఎప్పుడు కానీ ఇలా ఇచ్చినప్పుడు దాని మొత్తాన్ని 2a ప్లస్ మొత్తాన్ని టోటల్ చేస్తే 2a ప్లస్ 2b ప్లస్ 2c అవుతుంది, ఈజ్ ఈక్వల్ టు 20x అవుతుంది. ఓకేనా, సో ఇందులో 2 అనేది కామన్ తీస్తే ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 20x అవుతుంది. సో దాంట్లో ఆల్రెడీ ఏ ప్లస్ బి ప్లస్ సి వాల్యూ ఇచ్చాడు కాబట్టి 10 ఇచ్చాడు. సో 10 ఈజ్ ఈక్వల్ టు 10x అవుతుంది. x ఈజ్ ఈక్వల్ టు ఎంత 1 అవుతుంది. కానీ మనకి ఇక్కడ x విలువ ఫైండ్ అవుట్ చేయమని లేదు, కానీ మనకి ఇక్కడ c విలువ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. c విలువ కావాలి అంటే ఈ ఏ ప్లస్ బి ప్లస్ సిలో నుండి ఏ విలువ సబ్స్ట్రాక్ట్ చేస్తే, ఇందులో నుంచి ఏ విలువ సబ్స్ట్రాక్ట్ చేస్తే నాకు సి విలువ వస్తుంది. ఇందులో నుంచి నేను ఏం సబ్స్ట్రాక్ట్ చేయాలండి ఇందులో నుండి అంటే నాకు ఇక్కడ చూడండి సి విలువ కావాలంటే ఇది సబ్స్ట్రాక్ట్ చేయాలి. అవునా, అంటే ఏ ప్లస్ బి సబ్స్ట్రాక్ట్ చేస్తే నాకు సి మిగులుతుంది. ఇది క్యాన్సిల్ అయిపోతుంది, సి అనేది మిగులుతుంది. అవునా, ఒకవేళ నాకు ఏ విలువ ఫైండ్ అవుట్ చేయాలంటే ఇది సబ్స్ట్రాక్ట్ చేయాలి. ఒకవేళ బి విలువ కావాలి అనుకుంటే ఇది సబ్స్ట్రాక్ట్ చేయాలి. అంటే ఆల్రెడీ నీకు ఏ ప్లస్ బి ప్లస్ సి వాల్యూ ఎంతనో తెలుసు. ఎంత 10 మైనస్ ఏ ప్లస్ బి వాల్యూ ఎంత ఇక్కడ అది 5xగా రాసుకోవాలి, ఎందుకంటే మన x విలువ. సో 10 మైనస్ 5 ఇంటూ 1, x అంటే 1 కాబట్టి 5 ఇంటూ, సో 10 మైనస్ 5 ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది అంటే 5 అవుతుంది. ఓకేనా, ఇది ఇంపార్టెంట్ ప్రాబ్లం ఆఫ్ క్వశ్చన్ అండి, ఇందులో ఉన్నటువంటి క్వశ్చన్. నెక్స్ట్ ఇంకొక ప్రాబ్లం గురించి డిస్కషన్ చేసుకుందాం, నెక్స్ట్ మోడల్స్. సో ఇవన్నీ కూడా మనకు బేసిక్ ఓరియంటెడ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అండి. నెక్స్ట్ ప్రాబ్లంలోకి మనం డిస్కషన్ చేసుకుందాం. ఇక్కడ వినండి, ఇందులో నెక్స్ట్ మోడల్ ఆఫ్ క్వశ్చన్ ఇక్కడ వినండి. 2 సంఖ్యల మధ్య నిష్పత్తి 3:4 అని ఇచ్చాడు. ప్రతి సంఖ్యకు 8 కలపగా కొత్తగా ఏర్పడే ఆ సంఖ్యల మధ్య నిష్పత్తి 5:6 అవుతుంది అని చెప్పాడు. అయినా ఆ సంఖ్యలు ఏవి అని అన్నాడు. ఇక్కడ వినండి ఫ్రెండ్స్, ఇంగ్లీష్లో 2 numbers ఆర్ ఇన్ ద రేషియో ఆఫ్ 3:4. ఓకేనా, ఇఫ్ 8 ఈజ్ యాడెడ్ టు ఈచ్ టర్మ్ దెన్ ద న్యూ రేషియో బికమ్స్ 5:6. దెన్ ఫైండ్ ద 2 numbers అని చెప్పాడు. అయితే ఇక్కడ మామూలుగా మనకు ప్రాబ్లం అనేది 3 మెథడ్స్లో చేసుకోవచ్చు. ఇక్కడ వినండి, 2 సంఖ్యల మధ్య నిష్పత్తి అని అన్నాడు. 2 సంఖ్యల మధ్య నిష్పత్తి ఎంత అని ఇచ్చాడు 3:4 అని ఇచ్చాడు. ఓకేనా, సో ఇక్కడ మొదటి సంఖ్య 3x అవుతుంది, రెండో సంఖ్య 4x అవుతుంది. మొదటి సంఖ్య 3x, రెండో సంఖ్య 4x అవుతుంది. ఓకేనా, సో ఇక్కడ ప్రతి సంఖ్యకు ఎంత కలపమని చెప్పాడు 8. ఇఫ్ 8 ఈజ్ యాడెడ్ టు ఈచ్ టర్మ్ అన్నాడు. సో ఇక్కడ వినండి, ఇప్పుడు 3x ప్లస్ 8 ఈస్టు నెక్స్ట్ 4x ప్లస్ 8, ప్రతి సంఖ్యకు నేను 8 కలపడం వలన అది కొత్తగా ఏ రేషియోలోకి మారుతుంది అంటే 5:6లోకి మారుతుంది. ఇది లాంగ్ మెథడ్ అండి, మీకు షార్ట్కట్లో ఎలా చేయాలో చెప్తాను. సో 3x ప్లస్ 8 4x ప్లస్ 8లోకి 8 కలిపిన తర్వాత అది ఈ నిష్పత్తి. ఇక్కడ చూడండి, 2 నిష్పత్తులు సమానంగా ఉన్నప్పుడు ద 2 ratios ఆర్ ఈక్వల్, దెన్ వీ హ్యావ్ టు యూజ్ ద కాన్సెప్ట్ యాజ్ AD ఈజ్ ఈక్వల్ టు BC అని. 2 నిష్పత్తులు సమానంగా ఉన్నప్పుడు, 2 నిష్పత్తుల యొక్క సమానతత్వం ఉన్నప్పుడు AD ఈజ్ ఈక్వల్ టు BC అనే సూత్రాన్ని ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. సో ఇది A అవుతుంది, ఇది B అవుతుంది, ఇది C అవుతుంది, ఇది D అవుతుంది. ఇక్కడ చూడండి, సో ఇక్కడ AD దీన్ని 6తో గుణించండి. 6 మూల 18x ప్లస్ 6 8s are 48 ఈజ్ ఈక్వల్ టు BC. సో 4x ప్లస్ 8ను 5తో గుణించండి. సో 5 4s are 20x ప్లస్ 5 8s are 40. సో ఇక్కడ చూడండి 18x అటు సైడ్ పోతే సో 20x మైనస్ 18x అంటే 2x ఈజ్ ఈక్వల్ టు ఈ 40 అనేది ఇటువైపు వస్తే 48 మైనస్ 40.
సో 2x ఈజ్ ఈక్వల్ టు 8. సో x ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే 4 అవుతుంది. మనకి x వాల్యూ 4 వచ్చిందండి. ఓకేనా, x వాల్యూ అనేది 4 వచ్చింది. ఇప్పుడు ఆ 2 నెంబర్స్ ఏంటియో కనుక్కోమన్నాడు. ఫస్ట్ నెంబర్ ఏంటి 3x. సో 3 × 4 అంటే ఎంత అవుతుంది 12 అవుతుంది. సెకండ్ నెంబర్ 4x. సో 4 × 4 అంటే 16. ఆ 2 నెంబర్స్ ఏంటి అంటే 12, 16 అవుతుంది. ఇది మామూలుగా మనం లాంగ్ మెథడ్లో చేసుకునేటటువంటి ప్రాసెస్. దీన్ని సింపుల్గా ఎలా చేసుకోవచ్చు అంటే ఇక్కడ వినండి, సెకండ్ మెథడ్ ఒకసారి చెప్తాను. ఇంత పెద్ద ప్రాసెస్లో చేసే కన్నా ప్రాబ్లం అనేది సింగిల్ స్టెప్లో ఎలా చేసుకోవచ్చు అంటే, మీ క్వశ్చన్లో 2 రేషియోస్ కనబడుతున్నాయి. ఏంటిది అది 3:4 5:6 అన్నాడు. ఏ నెంబర్ యాడ్ చేయమని చెప్పాడు చూడండి. ఏ నెంబర్ యాడ్ చేయమన్నాడో అది ఒక పక్కన రాసుకోండి. ఓకేనా, 3:4 5:6 అనేది రాయడం జరిగింది. ఇప్పుడు చూడండి డిఫరెన్స్ చూడండి, ఇక్కడ దీనికి డిఫరెన్స్ ఎన్ని పార్ట్స్గా ఉంది 2 పార్ట్స్గా ఉంది. ఇది చూడండి 4కు 6కు డిఫరెన్స్ ఎంత 2, 3కు 5కు డిఫరెన్స్ ఎంత అంటే 2. అంటే 2 భాగాల యొక్క విలువ ఎంత అండి 8. మరి ఒక భాగం విలువ ఎంత అవుతుంది 4 అవుతుంది. అవునా, 2 పార్ట్స్ వాల్యూ 8 అవుతుంది. ఓకేనా, మరి 1 పార్ట్ వాల్యూ ఎంత అవుతుంది 4 అవుతుంది. ఓకేనా, ఇప్పుడు మరి 1 పార్ట్ వాల్యూ 4 అయినప్పుడు ఇప్పుడు ఆ నెంబర్స్ ఏవి అన్నాడు. ఆ నెంబర్స్ ఏంటి 3 ఉన్న 4. 1 పార్ట్ వాల్యూ 4 అయినప్పుడు 3 పార్ట్స్ వాల్యూ ఎంత అవుతుంది 3 పార్ట్స్ వాల్యూ 12 అవుతుంది. డైరెక్ట్గా ఆన్సర్. మరి 1 పార్ట్ వాల్యూ 4 అయినప్పుడు 4 పార్ట్స్ వాల్యూ ఎంత అవుతుంది అంటే 16 అవుతుంది. మామూలుగా ఇదో డిఫరెన్స్ అనేది చెక్ చేసుకోవాలి. 4కు 6కు 2 పార్ట్స్ డిఫరెన్స్ ఉంది కాబట్టి 8, 3కు 5 2 పార్ట్స్ డిఫరెన్స్ అనేది చెక్ చేసుకొని, సో 1 పార్ట్ వాల్యూ 4 అయినప్పుడు 3 పార్ట్స్ వాల్యూ ఎంత అవుతుంది అంటే 12 అవుతుంది. 4 పార్ట్స్ వాల్యూ ఎంత అవుతుంది అంటే 16 అవుతుంది. లేదు ఇంకొక మెథడ్లో కూడా చెప్పండి అంటే సేమ్ అదే మెథడ్ కానీ కొంచెం డిఫరెంట్. 3:4 5:6 అని ఇచ్చాడు. ఏ నెంబర్ యాడ్ చేయాలో అది ఒక పక్కన రాసుకోవాలని చెప్పాను. 8 అనేది యాడ్ చేయాలన్నా సబ్స్ట్రాక్ట్ చేసుకోవాలి అనుకున్నా ఇది థర్డ్ మెథడ్ అండి. ఫస్ట్ రేషియోలు ఒకదాని కింద మరొకటి రాసుకోవాలి. ఏ నెంబర్ యాడ్ చేయాలో ఏ నెంబర్ సబ్స్ట్రాక్ట్ చేసుకోవాలో అదొక పక్కన. దెన్ ఆ తర్వాత ఏం చేయాలంటే వీటికి ఈ 2 రేషియోలకు క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి. 6 3s are 18, 5 4s are 20. ఓకేనా, ఇప్పుడు ఈ 18కు 20కి డిఫరెన్స్ ఎంత ఉందో చూడాలి. 2 డిఫరెన్స్ ఉంది. తర్వాత ఈ కింది రేషియోకి ఎంత డిఫరెన్స్ ఉంది అంటే 1 అనేది డిఫరెన్స్గా ఉంది. ఓకేనా, ఇప్పుడు మీరు ఫస్ట్ నెంబర్ ఫైండ్ అవుట్ చేయాలంటే 3, సెకండ్ నెంబర్ ఫైండ్ అవుట్ చేయాలంటే 4. సో ఫస్ట్ నెంబర్ కాబట్టి ఫస్ట్ నెంబర్ కాబట్టి చూడండి ఈ ఒక సర్కిల్ షేప్లో రండి. 3 × ఇలా రండి, 8 నెక్స్ట్ ఇక్కడ వచ్చిన డిఫరెన్స్ 1 పైన వచ్చిన డిఫరెన్స్ను భాగించాలి, డివైడ్ చేయాలి బై 2. సో 2 1s are 2 4s are. సో 3 4s are ఎంత అండి 12 అవుతుంది. సెకండ్ నెంబర్ కావాలంటే సేమ్ సెకండ్ నెంబర్ ఫైండ్ అవుట్ చేయాలి అన్న సేమ్ 4 × 8 × 1/2. సో 2 1s are 2 4s are. 4 4s are ఎంత అంటే 16. మామూలుగా ఏ మోడల్లో అంటే 3:4 ప్రతి సంఖ్యకు 8ని కలపగా అంటే యాడ్ చేయాలన్నా సబ్స్ట్రాక్ట్ చేయాలన్నా ప్రాసెస్ అంతా కూడా మీరు ఏ మెథడ్లో ఫస్ట్ మెథడ్ కానీ సెకండ్ మెథడ్ మళ్ళీ ఒకసారి చెప్తాను. డిఫరెన్స్ చూసుకోండి. 2 పార్ట్స్ వాల్యూ 8, ఇక్కడ డిఫరెన్స్ కూడా 2 పార్ట్స్ ఉంది కాబట్టి 8 అవుతుంది. 1 పార్ట్ వాల్యూ ఎంత 4. 1 పార్ట్ వాల్యూ 4 అయినప్పుడు ఇక్కడ ఫస్ట్ నెంబర్ ఎన్ని 3 పార్ట్స్. 3 పార్ట్స్ వాల్యూ ఎంత అవుతుంది 12 అవుతుంది. సెకండ్ నెంబర్ ఏంటిది 4 పార్ట్స్. 4 పార్ట్స్ వాల్యూ ఎంత అవుతుంది అంటే 16. లేదా ఈ మెథడ్ థర్డ్ మెథడ్ చూడండి 3:4 5:6 ఒకదాని కింద ఒకటి రాసిన తర్వాత ఏ సంఖ్య కలపమంటున్నాడో లేదా ఏ సంఖ్య తీసేయమంటున్నాడో దాన్ని ఒక పక్కన రాసుకొని సో క్రాస్ మల్టిప్లికేషన్ చేసి పైన డిఫరెన్స్ కింద ఉన్నటువంటి రేషియోకు డిఫరెన్స్ చూసుకొని ఇలా మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా, ఇది ఒక మోడల్ ఆఫ్ క్వశ్చన్స్. నెక్స్ట్ మోడల్ ఆఫ్ క్వశ్చన్ ఇక్కడ వినండి. నెక్స్ట్ మోడల్ ఆఫ్ క్వశ్చన్, రెండు సంఖ్యలు మూడవ సంఖ్య కంటే 20%, 50% ఎక్కువ అయినా ఆ రెండు సంఖ్యల మధ్య నిష్పత్తి ఎంత? నిష్పత్తి ఎంత అని అంటారు.
సో ఒకసారి ఇక్కడ వినండి, ఇంగ్లీష్లో చెప్తాను. 2 numbers are 20% and 50% more than the third number. Then what is the ratio of the 2 numbers అంటారు. రెండు సంఖ్యలు మూడవ సంఖ్య కంటే 20% 50% ఎక్కువగా ఉంటుంది అని చెప్పాడు. అయినా ఆ రెండు సంఖ్యల మధ్య నిష్పత్తి ఎంత అని అడిగాడు. మళ్ళీ ఇంగ్లీష్లో ఒకసారి చెప్తాను. 2 numbers are 20% 50% మోర్ దెన్ ద థర్డ్ నెంబర్. దెన్ వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ ద 2 numbers అన్నాడు. అంటే ఇక్కడ క్వశ్చన్లో మీకు 3 numbers కనబడుతున్నాయండి. ఫస్ట్ నెంబర్, సెకండ్ నెంబర్, థర్డ్ నెంబర్ అని. ఓకేనా? రెండు సంఖ్యలు ఈ మూడవ సంఖ్య కంటే కూడా ఎక్కువగా ఉన్నాయా తక్కువగా ఉన్నాయా? ఎక్కువగా ఉన్నాయి అంటున్నాడు. ఎప్పుడు కానీ మూడవ సంఖ్య అనేది 100%గా అనుకోవాలి. ఓకేనా? వీ కెన్ కన్సిడర్ ద థర్డ్ నెంబర్ యాజ్ 100%. ఓకేనా? 100% కంటే ఎక్కువగా ఉన్నప్పుడు ఈ 100%కు ప్లస్ చేయాలి. 100% కంటే తక్కువగా ఉన్నప్పుడు 100%లో నుంచి తీసేయాలి. ఇప్పుడు ఇఫ్ మోర్ దెన్ 100% యూ హ్యావ్ టు యాడ్ టు 100%. ఇఫ్ లెస్ యూ హ్యావ్ టు సబ్స్ట్రాక్ట్ ఫ్రమ్ 100. ఇప్పుడు చూడండి, రెండు సంఖ్యలు మూడవ సంఖ్య కంటే ఎక్కువగా ఉన్నాయా తక్కువగా ఉన్నాయా? ఎక్కువగా ఉన్నాయి. ఓకేనా? ఎక్కువగా ఉన్నప్పుడు ఇక్కడ చూడండి, రెండు సంఖ్యలు మూడవ సంఖ్య కంటే కూడా 20% ఎక్కువగా ఉంది అంటే అది ఎంత అవుతుంది? 120%. ఎక్కువ అంటున్నాడు కాబట్టి ప్లస్ చేయాలి. ఇది ఎంత ఉంది? 50% ఎక్కువ అన్నాడు, 150%. సో ఆ రెండు సంఖ్యల మధ్య నిష్పత్తి ఎంత అని అడిగారు. 120:150. 0 0 క్యాన్సల్. నెక్స్ట్ 3 4s are 3 5s are. సో ఆ రెండు సంఖ్యల మధ్య నిష్పత్తి ఎంత అంటే 4:5. ఓకేనా? రైట్.